కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గెలిపించి చాలా మంది కూడా కార్యకర్తలు మీలాగా పనిచేసారన్న, వాళ్ళందరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి సీఎం అయిపోయిన తర్వాత ఈ 2 ఏళ్ల పాలనలో? ఇక సంతోషంగా ఉంటే నిన్న మొన్న గాంధీ భవన్లో లొల్లి ఎందుకైతుంది, కామారెడ్డిలు ఎందుకైతుంది, దుబ్బాకలు ఎందుకైతుంది, వరంగల్ ఎందుకైతుంది? సంతోషంగా లేరు. లేకనే గదే కార్యకర్తలను పోతున్నారు, పోనీయకండి అని చెప్తున్నాం. పెద్ద పెద్ద లీడర్లు పోతురు, రేపో వెళ్ళిండో ఇంకో 4 చైర్మన్లు వెళ్ళిపోతారు. అంటే ఎందుకన్నా రేవంత్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ రావట్లేదా? ఇట్లా అందరూ కూడా ఇబ్బంది ఆయనకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు. ఇక సీఎం కదా రాష్ట్రానికి, ఆయన బాధ్యతలకు ఆయనకు ఉంటాయి. ఆ కింద పిఏలు ఉంటారు సన్నాసులు అంతా, వీళ్ళకేం ఫోన్లు ఎత్తనికి చేత కాదు. లాస్ట్కి ఒక లీడర్ ఏం చేస్తాడంటే ఆఖరికి రేవంత్ అన్న కన్నా చెప్పుకుందామని రేవంత్ అన్న ఫోన్ నెంబర్ తెలియదు ఎవరికి, ఓకే ఫోన్ చేస్తారు. ఫోన్ చేయగానే పిఏలు ఎత్తారు, 10 సార్లు చేస్తారు, 100 సార్లు చేస్తారు, విసిగిపోయి వేరే పార్టీలకు వెళ్ళిపోతారు. అంటే ఈడ మైనస్ రేవంత్ అన్నది కాదు, పిఎల్ అది. ఓకే, రేవంత్ అన్న మీద నాకేం కోపం, గెట్టుకాడ పంచదా, కులం పంచదా, పాలన పంచదా, పార్టీ పంచదు తప్ప. ఇప్పుడు నేనేమంటున్నా, నా ఫోనే ఎత్తాడు జైపాల్ రెడ్డి, అయోధ్య రెడ్డి, అజిత్ రెడ్డి, గవర్నమెంట్ ఆఫీసర్లు వీళ్ళంతా. ఒక ఏఐసిసి లీడర్ని తెలంగాణలో ఉన్నది ఎవరన్నా? ఐఐసిసి ఎంతమంది ఉన్నాం? 10 మంది, 4-5 ఉంటాం. టీపీసీసీ లెక్క 100, 150, 200 మంది ఉన్నాం. అట్లా మా ఫోన్లో ఎత్తకుంటే మేమేమన్నా మీకు పదవులు అడిగినామా? అరే మర్యాద ఇవ్వమని అడుగుతున్నాం. రేవంత్ అన్న మాతో కూర్చొని ఒక చాయ్ కప్పు తాగి మర్యాద ఇస్తే నేను నియోజకవర్గం అదే దమ్ముంది నా దగ్గర, నేను 100% నేను టికెట్ ఆశించిన, వద్దన్నారు, చైర్మన్ ఇస్తున్నారు ఇయ్యలేదు, ఇంకోటి ఇస్తున్నారు ఇయ్యలేదు, ఇంకోటి. సరే ఇయ్యకున్నా పర్వాలేదు, మర్యాద ఇయ్యరిగా. మర్యాద కూడా ఇయ్యమంటే ఇక ఆత్మగౌరవాలు దెబ్బతింటాయి కదా. మర్యాద అడుగుతున్నాం, మర్యాద ఇయ్యనోడు ఓడి ఇవ్వాలి రేపు. ఓకే, ఇప్పటికి 20 ఏళ్ళు కష్టపడ్డాం, ఇంకా 20-30 ఏళ్ళు కష్టపడడానికి రెడీగా ఉన్నాం. నువ్వు మర్యాద ఇయ్యరా నాయన చాలని